యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. గట్టిగా చప్పట్లు కొడదాం. సమాప్తమైనది. ఇట్ ఈస్ ఫినిష్డ్. అలెగ్జాండర్ రాజు, ద గ్రేట్ కింగ్ అలెగ్జాండర్, తను యవ్వన వయసులో సింహాసనం మీద కూర్చొని ప్రతి దేశాలను జయించి చివరికి చనిపోయేటప్పుడు ఏమన్నాడంటే, ఇదిగో నేను చనిపోతూ ఉన్నాను, నా చేతులు మాత్రం కాఫిన్ బాక్స్ బయట పెట్టండి అని ఆ యొక్క సైనికులతో చెప్పినాడట. ఎందుకు రాజా, నీ చేతులు ఎందుకు బయట పెట్టాలి, నీ శరీరం మాత్రం ఎందుకు లోపల పెట్టాలి అంటే, ఈ చేతులతో ఎంతో జయించాలనుకున్నాను, ఈ చేతుల ద్వారా ఎంతగానో ఎన్నో సమాప్తం చేయాలనుకున్నాను, నేను ఏమి కూడా సమాప్తం చేయలేకపోయినాను. చప్పట్లు కొట్టండి. ఈ చేతుల ద్వారా నేను అనేక విషయాలు సాధించాలనుకున్నా, నేను సాధించలేకపోయినా అని నా చేతులు బయట పెట్టి నన్ను భూస్థాపన చెయ్యండి అన్నాడట. ఈ భూమి మీద పుట్టిన పెద్ద పెద్ద నాయకులు, రాజులు, దేశ నాయకులు అందరూ చివరి వారి యొక్క బయోగ్రఫీలో ఏమని రాసినారంటే, నేను ఎంతో సాధించాలనే జీల్తో, ప్యాషన్తో, మంటతో నా యొక్క పనిని నేను ప్రారంభించినాను, కానీ నేను సాధించవలసినవి ఏవి కూడా సాధించలేదు. ఆమేన్, హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు ప్రభు అన్న మాట ఏంటిదంటే, సమాప్తమైనది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇట్ ఈస్ ఫినిష్డ్. అందుకని యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. హల్లెలూయా. తండ్రి, నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణముగా జరిగించితిను. రాబాకాబా శాందేరలారియా. ఎట్లా జరిపించినాడట యేసయ్య? సంపూర్ణంగా కంప్లీట్ చేసిన తండ్రి అని యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు. 19:30లో ఏమంటున్నాడంటే, ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైనది అని యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో అంటున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, సమాప్తమైనది అని యేసుక్రీస్తు ప్రభు అంటానికి ఏదో ఒకటి ప్రారంభమైనది. ఆమేన్. ఏదో ఒకటి ప్రారంభమై ఉండే, ఏదో ఒకటి ప్రారంభమై ఉండొచ్చు. ఆ ప్రారంభమైనది యేసుక్రీస్తు ప్రభు ముగించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ రన్నర్స్ ఒలింపిక్స్ లో రన్నింగ్ ప్రారంభించినారు అంటే ప్రారంభం ఉంటుంది, ఎండింగ్ ఉంటుంది. ఆమేన్. ప్రారంభించిన వారికి ఒక మంట ఏమని ఉంటుందంటే, వారు ఏదో రకంగా వారి యొక్క రన్నింగ్ ని ఎండ్ చేయాలని ఉంటది. ప్రారంభించి నేను ఎండ్ చెయ్యను అని అనుకోరు, కానీ ప్రారంభించిన వ్యక్తి దాన్ని ఏదో రకంగా ఒక డెస్టినీ ఉంటుంది, ఎండ్ చేసేస్తారు. యేసుక్రీస్తు ప్రభు అంటున్న మాట ఏంటిదంటే, సమాప్తమైనది అని అంటానికి కారణం ఏంటిదంటే, ఎప్పుడో ఏదో కాలంలో ఎవరి ద్వారానో ఏదో ప్రారంభించబడ్డది, అది నా ద్వారా సమాప్తము చేయబడ్డది. హల్లెలూయా. ఏంటిది ప్రారంభించబడిన పని? ఏంటిది ప్రారంభించబడిన పని? ఏంటిది? చదవండి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు. చూడండి, ఒక్కడు కూడా లేడట. పాపము చేయక భూమి మీద నీతిమంతుడుగా బ్రతికే ఒక్క వ్యక్తి కూడా ఈ భూమి మీద లేడట. అందుకనే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనాన్ని చదవాలి, 23వ వచనాన్ని చదవాలి. ఏ భేదమును లేదు,
అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. 10వ వచనం. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. హల్లెలూయా, హల్లెలూయా. పాపము చేయక నీతిమంతుడుగా బ్రతికే ఒక్క వ్యక్తి కూడా ఈ భూమి మీద లేడట. రోమిలకు రాసిన పత్రిక 3:23 ప్రకారం ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకుండా ఉన్నారట. అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు పాపములోనే పుట్టి పాపములోనే జీవిస్తున్నాడు. హల్లెలూయా. ఈ భూమి మీద నీతిమంతుడు లేడు, పరిశుద్ధుడు ఒక్కడు కూడా లేడు. అందరూ పాపంలో పుట్టి పాపంలోనే జీవిస్తూ ఉన్నారు. చూడండి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు ఎవరు నీతిమంతుడుగా లేడు. అందరూ పాపంలో పుట్టి పాపంలోనే జీవిస్తున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకుండా ఉంటున్నారు. హల్లెలూయా. ఒకటి చెప్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒక కాకరకాయ ఉన్నది అనుకోండి. హైదరాబాద్ నీళ్ళల్లో కడిగి తింటే ఎట్లుంటది? ఢిల్లీ నీళ్ళల్లో కడిగి తింటే ఎట్లుంటది? అమెరికా నీళ్ళల్లో కడిగి తింటే ఎట్లుంటది? కాకరకాయ ఈ భూమి మీద ఏ చెరువులో కానీ నది నీళ్ళల్లో కడిగి తిన్నా చేదుగానే ఉంటుంది. అదేవిధంగా మన హృదయంలో పాపము ఉండటమును బట్టి మనం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా తిరిగినా జరగవలసిన మేలు మన జీవితంలో జరగదు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకు నీ జీవితంలో మేలు జరగలేకపోతున్నది? ఎందుకు నీ కుటుంబంలో కీడును అనుభవిస్తున్నావు? ఎందుకు శాపాన్ని అనుభవిస్తున్నావు? ఎందుకు పోరాటాలను అనుభవిస్తున్నావు? కారణం ఏంటిదంటే నీ అంతరంగంలో చేదు అనే పాపాన్ని దాచిపెట్టుకొని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా తిరుగుతున్నావు, కానీ నీ జీవితంలో మేలు జరగటలే. అందుకని యేసయ్య అంటున్నాడు, నీతిమంతుడు ఎవరు లేరు ఈ భూమి మీద, పరిశుద్ధుడు ఎవరు లేరు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకుండా ఉంటున్నారు. హల్లెలూయా. అయితే పాపము వలన వచ్చు జీతం ఏంటిది? నోర్లు తెరవాలా? మరణము. అంతే. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం, స్పిరిట్ ఆఫ్ గాడ్ fill this place with your glory once again, O Lord. మనుష్యులందరూ నా వశములో ఉన్నారు. మనుష్యులందరూ నా వశములో ఉన్నారు. తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. yes. పాపము చేయువాడెవడో వాడే మరణమునందును. ఆమేన్. పాపము చేసే వ్యక్తి మరణించాలి, అంతే. బైబిల్ గ్రంథంలోనేమో నీతిమంతుడు ఎవరు లేరు, అందరూ పాపం చేస్తున్నారట. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకుండా ఉంటున్నారు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి పాపము పాపము పాపమే. కానీ దేవుడు ఏమంటున్నాడంటే పాపంలో ఉన్న వ్యక్తి మరణించాలి. ఇక పాపంలో పుట్టిన మనిషి ఏం కావాలట? మరణించాలి. అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు మరణించాలి. ఎందుకు అంటే పాపంలో పుట్టినాడు, పాపంలో జీవిస్తున్నాడు. కాబట్టి మనం ఇక ఎట్లా బ్రతకగలుగుతాం? మానవుడు ఇక ఏ విధంగా బ్రతకగలుగుతాడో చూడండి. ఆదాము అవ్వ ఏదేను తోటలో చేసిన ఆజ్ఞ అతిక్రమము ద్వారా పాపము అనేది మానవులలోకి ప్రారంభమైంది. ద నేచర్ ఆఫ్ సిన్ ఈస్ డెత్. ఆదాము అవ్వ చేసిన పొరపాటు ద్వారా, పాపము ద్వారా ఆదాము గర్భంలో నుంచి వచ్చిన ప్రతి మానవుడు ఈ భూమి మీద పాపంలో పుట్టి పాపంలో జీవిస్తున్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తున్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే పాపము చేసిన వాడు నోర్లు తెరవాలి, మరణించాలా. ఇక మనం బ్రతకాలా మరణించాలా? చెప్పాలి.
పుట్టిన ప్రతి మనుష్యుడు మరణించాలిక, బ్రతకటానికి ఇక ఛాన్సెస్ లేవు. ఇక పరిశుద్ధుడు నిష్కలంకమైన దేవుని దగ్గరికి మనుష్యులు దేవుని దగ్గరికి ఇక వెళ్ళలేకపోతున్నారు. మానవుడేమో పాపములో ఉన్నాడు, దేవుడేమో పరిశుద్ధుడు. పాపములో ఉన్న ఈ మనిషి దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఛాన్సెస్ లేవిక. పరిశుద్ధుడైన దేవుడు మానవుని దగ్గరికి రావటానికి ఛాన్సెస్ లేవిక. ఇక ఈ విధంగా మనుషులు దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు, దేవుడు మనుషుల దగ్గరికి రాలేకపోతున్నాడు. ఇక ప్రజలు అంటున్నారు, ఎంతకాలము ప్రభు నీవు మా దగ్గరికి రాలేకపోతున్నావు, మేము నీ దగ్గరికి రాలేకపోతున్నాం. నీవు మా దగ్గరికి రావాలి అంటే మాలో పాపం ఉన్నది. మేము నీ దగ్గరికి, పరిశుద్ధుడైన నీ దగ్గరికి రావాలంటే మా పాపము నీ దగ్గరికి రానివ్వకుండా చేస్తున్నది. ఇక ఎంతకాలం నీవు మాతో మాట్లాడవా? నీవు మమ్మల్ని, మా కుటుంబాలను, మా పట్టణాలను దర్శించవా? ఇక మేము పాపంలో ఉన్నామని మమ్మల్ని విడిచిపెట్టేస్తావా అని ప్రజలు మొరపెడుతున్నారు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మీ దగ్గరికి నేను వచ్చేస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టాను, గట్టిగా చప్పట్లు కొట్టాను, గట్టిగా చప్పట్లు కొట్టాను. నేను మీ దగ్గరికి వస్తాను. ఆమేన్. మీరు నా దగ్గరికి వస్తారు. నేను మీ ప్రార్థన ఆలకిస్తా, నా మనవులు మీరు కూడా ఆలకిస్తారు. బిడ్డ బాధపడద్దు, నేను మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడని కాదు. హల్లెలూయా అని దేవుడు ఏమన్నాడంటే, నేను మీ దగ్గరికి రావాలన్నా, మీరు నా దగ్గరికి రావాలన్నా, మీ స్థలంలో ఒక సబ్స్టిట్యూట్ బలి కావాలా? ఎవరు బలి కావాలా? గట్టిగా చెప్పాలా? మీ ప్లేస్లో ఒక సబ్స్టిట్యూట్, ఒక మేక గాని, కోడె గాని, గొర్రె గాని మీ స్థలంలో బలి అయితే, ఆ బలి అర్పణను చూసి నేను మీ దగ్గరికి వచ్చేస్తాను. హల్లెలూయా. ఈ సత్యాన్ని, ఈ ప్రత్యక్షతను అందరూ కూడా చాలా సీరియస్గా ఫీల్ చేసుకోండి. ఒకవేళ మేకను గాని, కోడెను గాని, గొర్రెను గాని మీరు బలి అర్పించకపోతే నేను మీ దగ్గరికి రాలేను, మీరు నా దగ్గరికి రాలేరా. కాబట్టి నేను మీ దగ్గరికి రావాలన్నా, మీరు నా దగ్గరకు వచ్చి మీ బాధలు చెప్పుకోవాలన్నా, ఒక మేకను గాని, కోడెను గాని, గొర్రెను గాని బలి అర్పించేసాలి. ఆమేన్. ఎప్పుడైతే రక్తము చిందించబడుతుందో నేను పరిగెత్తుకుంటూ మీ దగ్గరికి వచ్చేస్తాను. హల్లెలూయా. పరిగెత్తుకుంటూ మీ దగ్గరికి వచ్చి మీరు ఇచ్చిన బలి అర్పణ ద్వారా మీ పాపాలను నేను ఏం చేస్తానంటే కప్పుతాను. ఏం చేస్తాను? నోర్లు తెరవాలా, నోర్లు తెరవాలా. పాపాలను పరిహరించను, కానీ పాపాలను ఏం చేస్తా చెప్పాలి? కప్పుతానా. పాత నిబంధనలో కూడా మీరు గాని, మేకను గాని, కోడెను గాని, గొర్రెను గాని బలి అర్పిస్తే మీ పాపాలని నేను పరిహరించను, గాని మీ పాపాలను ఏం చేస్తా? గట్టిగా తెలవాలి బిడ్డ నోరులో, మీ పాపాలను నేను కప్పుతానా అన్నాడు దేవుడు. ఇక ప్రజలు ఏం చేసేవారంటే, దేవుని బిడ్డలు ఏం చేసేవారంటే, పాపము చేయాలా, వెళ్ళి ఒక మేకని గాని, కోడెని గాని బలి అర్పించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సహాయం కావాలి అంటే ఒక మేకను గాని, ఒక కోడెని గాని బలి అర్పించాలా, వెళ్ళాలా, దేవునితో మాట్లాడాలా, రావాలి. ఈ విధంగా ప్రజలు ఏమైపోయినారంటే, పాపము చేయాలా, గొర్రెను అర్పించాలి, పాపం చేయాలి, గొర్రెను అర్పించాలి, పాపం చేయాలి, గొర్రెను అర్పించాలి. ఈ విధంగా ప్రజలు పాపానికి అలవాటైపోయినారు. పస్కా పండుగ అప్పుడట యెరూషలేములో పస్కా పండుగ. ఈరోజు పస్కా పండుగ. ఈరోజు పస్కా పండుగ అంటే ప్రజలు పాపము చేసి గొర్రెలని అర్పించే దినం ఇది. ఆమేన్. వాళ్ళ పాపాలు కప్పుకోవటానికి ఈరోజు ప్రజలు పాత నిబంధనలో గొర్రెలని, మేకలని అర్పించే దినము పస్కా పండుగ. ఈ దినం
ఈ పస్కా పండుగ రోజు గొర్రెలని మేకలని అర్పించేవారు. అయితే పస్కా పండుగ రోజట యెరూషలేములో గొర్రెల రక్తమట ఒక నది వలె ప్రవహిస్తూ ఉండేదట. కొంత వేల సంఖ్యలో ప్రజలు లక్షల గొర్రెలని సంహరించటమును బట్టి, వారి పాపాలు కప్పుకోవటమును బట్టి, బలి అర్పించటమును బట్టి ఆ నదిలో నుంచి అట నదిలాగా ఆ యొక్క నదిలాగా ఆ యొక్క గొర్రెల రక్తం అంతా కూడా ప్రవహిస్తుండేదట. ఇక ప్రజలు ఏం చేస్తున్నారంటే పాపాలు పోవటానికి, వారి యొక్క పాపాలు కప్పబడటానికి ఇక వారు బలి అర్పిస్తూ ముందుకు సాగిపోతున్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మేకల రక్తం ద్వారా, కోడెల రక్తం ద్వారా ఏమవుతున్నది అంటే వారి యొక్క పాపాలు ఏమవుతున్నాయి? కప్పబడుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా ప్రజలు అలవాటైపోయినారు. ఉరామా షాందేరల రియాకబాషియాల ప్రజలు అలవాటైపోయినారు. ఇక పాపము చేయాలి, మేకల రక్తము కోడెల రక్తాన్ని అర్పించాలి. పాపము చేయాలి, మేకల రక్తం కోడెల రక్తం అర్పించాలి. ఇక దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆకాశాన్ని భూమిని సృష్టికర్త అయిన దేవుడు యెహోవా దేవుడు ఏం చేసినాడంటే యేసుక్రీస్తు రూపంలో ఈ భూమి మీద జన్మించినాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మన పాపాలు కప్పబడాలని ఉన్నదా? మన పాపాలు కడగబడాలని ఉన్నదా? నోర్లు తెరవాలి. కడగబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కప్పబడ్డ వారంతా కూడా ఒక స్థలంలోకి వెళ్తారు, కడగబడ్డ వారంతా ఒక స్థలంలోకి వెళ్తారు. అందుకనే యెహోవా దేవుడు, దేవాది దేవుడు ఏం చేసినాడు అంటే యేసుక్రీస్తు రూపంలో, గొర్రెపిల్ల రూపంలో ఈ భూమి మీద జన్మించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గొర్రెపిల్ల రూపంలో ఈ భూమి మీద జన్మించినాడు. అందుకనే వేదాలలో తాండవ వేదంలో ఏమని రాస్తున్నదంటే ప్రజాపతి దేవేద్య ఆత్మనాం యజ్ఞం ప్రాయశ్చిత్. దీని అర్థం ఏంటిది అంటే దేవాది దేవుడు బలియాగం అయితేనే కానీ ప్రజల పాపాలు కడగబడవు. గట్టిగా చెప్పట్లు కొడదాం. యేసుక్రీస్తు ప్రభువు గురించి కేవలము బైబిల్ గ్రంథంలోనే కాదు, ప్రతి గ్రంథాలలో రాసి ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రజలు ఈ విధమైన పద్ధతిని పాటిస్తూ ఉన్నప్పుడు ఆ దేవాది దేవుడైన యెహోవా దేవుడు యేసుక్రీస్తు రూపంలో మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను ఈ భూమి మీద రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన గొర్రెపిల్ల రూపంలో ఈ భూమి మీద జన్మించినాడు. చూడండి, పాత నిబంధనలో గొర్రెపిల్లని బలి అర్పించే సమయంలో అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టాలంటే ఒక స్క్రీన్ ఉండేది. ఆ బలి అర్పణను అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకొని యాజకుని దగ్గరికి వెళ్ళటానికి ఆ స్క్రీన్ దాటి వెళ్ళి ఆ అర్పణను అర్పించేవారు. కానీ చూడండి, మత్తయి వార్త 27వ అధ్యాయం 50 నుంచి చదవాలి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణకెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. హల్లెలూయా. తెర ఏమైపోయిందంటే చినిగిపోయిందట. గట్టిగా చప్పట్లు కొడదాం. అంటే దేవుని దగ్గరికి, వినండి జాగ్రత్తగా, దేవుని దగ్గరికి మానవుడు వెళ్ళాలి అంటే మధ్యలో ఒక స్క్రీన్ ఉండేది. స్క్రీన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మానవుడు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆ స్క్రీన్ దాటి వెళ్ళాలి, మరలా స్క్రీన్ దాటి బయటికి రావాలి. ఈ విధంగా ప్రజలు ఏం చేసేవారంటే స్క్రీన్ దాటాలి, బలి అర్పించాలి, మరలా రావాలి. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు ప్రభు కల్వరి సిలువలో చనిపోగానే ఏమైపోయిందంటే ఆ యొక్క తెరంతా కూడా చినిగిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకు చినిగిపోయింది అంటే ఇక దేవుని దగ్గరికి వెళ్ళటానికి నేనే
మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇక మీరు దేవుని దగ్గరికి వెళ్ళటానికి స్క్రీన్ వెనకాల ఉండటం కాదు, కానీ మీరు దేవుణ్ణి సమీపించటానికి ఆ స్క్రీన్ అనేది యేసుక్రీస్తు యొక్క కల్వరి బలియాగము ద్వారా చినిగిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాక జాగ్రత్తగా వినాలి. ఎందుకు ఈ బైబిల్తోని ఎవరు కూడా పెట్టుకోరు? ఆమెన్. ఈ బైబిల్తో ఎవరు కూడా ఛాలెంజింగ్ చేయలేరు. ఎందుకంటే ఈ బైబిల్లో ఉన్న అన్ని కూడా వాస్తవాలే. ఈరోజు గుడ్ ఫ్రైడే కోసం మేము పర్టికులర్గా గుంటూరు నుంచి మేము ఇక్కడ అటెండ్ అవ్వాలని గుంటూరు నుంచి రోజు మార్నింగే వచ్చాము. అండ్ గుడ్ ఫ్రైడే మెసేజెస్ అంటే అన్ని చోట్ల ఒకేలా ఉంటాయి, అలానే ఆ 7 మాటల గురించే చెప్తారు. కానీ ఈరోజు మాత్రం మేము ఒక కొత్త మెసేజ్ విన్నాము. ఎప్పుడు వినని, లైఫ్లో ఎప్పుడు వినని మెసేజ్ ఒకటి, కొత్త మెసేజ్ మేము విన్నాము. అదేంటంటే మనం దుఃఖపడటం కాదు, సంతోషపడాలి, ఈరోజు గుడ్ ఫ్రైడేని సందర్భించని ఒక కొత్త మెసేజ్ అనేది మేము విన్నాము. అండ్ అలానే రేపు బెల్లంపల్లి కూడా వెళ్ళి మేము అలా ఆరాధనలో పాల్గొనాలనుకుంటున్నాము. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రభు ఎలా వచ్చాడు, ఏమైంది, తర్వాత ఎందుకు చనిపోయినాడు, ఆయన చనిపోయిన తర్వాత ఏం దొరికింది, ముందు ఆదాము అవ్వ కాలంలో ఎట్లా పాపంలో పడిపోయినాము, తర్వాత యేసుక్రీస్తు ద్వారా ఎలా మనము మళ్ళీ తిరిగి దేవుని రూపం పొందాము అనే వాక్యం విన్నాము. నార్మల్ జనరల్గా అందరు చెప్పే మెసేజ్ లాగా కాకుండా ఈ మెసేజ్ చాలా డిఫరెంట్గా ఉంది. అసలు గుడ్ ఫ్రైడే మనం ఎందుకు జరుపుకోవాలనడానికి రీజన్ పాస్టర్ గారు ఇవాళ మనకి ఇచ్చారు. దానివల్ల చాలా ఆనందంగా ఉంది. మెసేజ్ వల్ల చాలా మంది బలపడతారు. నేను కూడా చాలా బలపడతాను.